హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కెనడా టెకీ. ఏఐ వచ్చాక చాలా విషయాల్లో టెక్నాలజీ యాక్సెస్ మనకి ఇంకా ఈజీ అయిపోయింది కదా. ఈ వీడియోలో మనం మ్యాక్లో బెస్ట్ ఏఐ యాప్స్ ఏంటో చూద్దాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ యాప్ వచ్చేసి స్కూసి. ఈ యాప్లో మనకి ఐమెసేజెస్లో ఏమైనా ఆడియో మెసేజెస్ వస్తే ఆ మెసేజెస్కి ట్రాన్స్క్రిప్షన్ జనరేట్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా బిజీగా ఉన్నా ఆర్ మీరు వినలేని సిచ్యువేషన్లో ఉన్నా ఈ యాప్ని యూజ్ చేసి మీ ఆడియో మెసేజ్ని టెక్స్ట్ కింద కన్వర్ట్ చేసి ఈజీగా చదువుకోవచ్చు. డైరెక్ట్గా ఇది ఐమెసేజ్ యాప్కి ఇంటిగ్రేట్ అవ్వడం వల్ల మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో లిమిటెడ్ లాంగ్వేజెస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది అండ్ మేబీ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ లాంగ్వేజెస్ కూడా యాడ్ చేయొచ్చు. ఈ యాప్ గమ్ రోడ్లో అవైలబుల్గా ఉంది అండ్ ఇది కంప్లీట్గా ఫ్రీ. ఈ యాప్ ఎలాంటి డేటాని ట్రాక్ అయితే చేయదు. నెక్స్ట్ యాప్ MacBing ఫర్ బింగ్ ఏఐ. ChatGPT 3 ఫ్రీ, బట్ డేటా మనకు లిమిటెడ్గా జనరేట్ చేస్తుంది. ChatGPT 4 కోసం అయితే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఫ్రీగా లేటెస్ట్ ChatGPT 4 డేటాని యూజ్ చేయాలంటే బింగ్ చాట్ ఒకటే, బట్ అది మ్యాక్లో ఉండదు. కానీ ఈ యాప్ని యూజ్ చేసి లేటెస్ట్ డేటాని జనరేట్ చేసుకోవచ్చు. MacBing సింపుల్ బట్ పవర్ఫుల్ యాప్. దీన్ని మనం మెనూ బార్లో ఆర్ కీబోర్డ్ షార్ట్కట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ యాప్ కంప్లీట్గా ఫ్రీ, బట్ మనం మైక్రోసాఫ్ట్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మ్యాక్లో బింగ్ చాట్ని యూజ్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు బింగ్ చాట్ ఇంటర్ఫేస్ని ఈరోజే మీ మ్యాక్లో ట్రై చేసి చూడండి. ఈ యాప్ కూడా గమ్ రోడ్లో అవైలబుల్గా ఉంది అండ్ ఈ యాప్ లింక్స్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అక్కడి నుండి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాప్ అప్స్కేల్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ యాప్. ఈ యాప్ని ఏ డివైస్లో అయినా యూజ్ చేయొచ్చు అండ్ నో జీపీయూ అండ్ నో హార్డ్వేర్ రిక్వైర్డ్. ఈ యాప్తో మన ఇమేజెస్ని హై క్వాలిటీ ఇమేజెస్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇమేజ్ని అయినా ఇది చాలా బాగా ఎన్హాన్స్ చేస్తుంది. ఎన్హాన్స్తో పాటు డిజిటల్ ఆర్ట్ అండ్ ఇమేజెస్ని షార్ప్గా కన్వర్ట్ చేస్తుంది. మీ రిక్వైర్మెంట్స్ని బట్టి జనరేట్ చేసుకోవచ్చు. ఈరోజే మీరు కూడా ఈ యాప్ని ట్రై చేసి హై క్వాలిటీ ఇమేజెస్ని క్రియేట్ చేసుకోండి. ఈ యాప్ కూడా కంప్లీట్గా ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఏ ఓఎస్లోనైనా రన్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ కూడా అవసరం లేదు. ఇది ఆఫ్లైన్లో కూడా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ యాప్ గ్రామర్లీ ఫర్ మ్యాక్. గ్రామర్లీ యాప్ ఈజ్ అన్ ఏఐ పవర్డ్ రైటింగ్ అసిస్టెంట్. ఇది ఇంగ్లీష్ రైటింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. మనకు రియల్ టైంలో గ్రామర్, పంక్చుయేషన్, స్టైల్ అండ్ క్లారిటీని సజెస్ట్ చేస్తుంది. అండ్ దీన్ని బ్రౌజర్ ఎక్స్టెన్షన్లో అయినా యూజ్ చేయొచ్చు ఆర్ డెస్క్టాప్ యాప్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇది స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ అండ్ ఎవరైతే ఇంగ్లీష్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ యాప్ MacWhisper. ఇప్పుడు మ్యాక్లో ఆడియో ఫైల్స్ని ఈజీగా రికార్డ్ చేసి ట్రాన్స్క్రైబ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఆడియో ఫైల్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మైక్రోఫోన్తో కానీ అదర్ ఇన్పుట్ డివైజెస్తో కూడా రికార్డ్ చేసుకోవచ్చు అండ్ అన్ని ఫైల్స్ సేవ్ చేసుకొని ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఇది 100 లాంగ్వేజెస్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఎక్కువగా జూమ్ మీటింగ్స్, వీడియో కాల్స్, ఫేస్ టైమ్ యూస్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది మీటింగ్లో అన్వాంటెడ్ సౌండ్స్ని కూడా స్కిప్ చేస్తుంది. ఈ యాప్ కూడా కంప్లీట్గా ఆఫ్లైన్లో వర్క్ చేస్తుంది అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ టు యూస్. నెక్స్ట్ యాప్ DeffusionBee. ఈ యాప్ని యూజ్ చేసి మనం ఈజీగా టెక్స్ట్ టు ఇమేజ్ కన్వర్ట్ చేసుకోవచ్చు. మనం జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే మనకు ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. అలాగే ఏదైనా డ్రాయింగ్ ఇచ్చి ఇమేజ్ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా ఇమాజినేషన్ అన్లాక్ చేసి మీ టాలెంట్ కూడా ఏంటో చూపియండి. ఇంకా ప్రాంప్ట్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత పర్ఫెక్ట్గా అయితే ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. ఈ యాప్ కూడా కంప్లీట్గా ఫ్రీ. అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాప్ Adobe Podcast AI. మీరు నార్మల్గా ఫోన్ నుండి వాయిస్ రికార్డ్ చేస్తున్నారా? నో ప్రాబ్లం. ఈ ఏఐతో బ్యాక్గ్రౌండ్ నాయిస్ కంప్లీట్గా తీసేసి వాయిస్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇప్పుడు ఇంకా ఎక్స్పెన్సివ్ మైక్రోఫోన్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆడియో ఫైల్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ప్రొఫెషనల్ లెవెల్ ఆడియో అయితే జనరేట్ చేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్లీ యూ విల్ సీ హ్యూజ్ డిఫరెన్స్. నేను శాంపుల్గా మైక్రోఫోన్ నుండి రికార్డ్ చేసా, ఎలా వచ్చిందో చూద్దాం. నేను ఈ ఆడియోను నార్మల్గా మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఈ ఆడియో Adobe Podcast AIలో ఎంత బాగా ఎన్హాన్స్ చేస్తుందో చూద్దాం. నేను ఈ ఆడియోను నార్మల్గా మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఈ ఆడియో Adobe Podcast AIలో ఎంత బాగా ఎన్హాన్స్ చేస్తుందో చూద్దాం. నేను ఇంట్లోనే రికార్డ్ చేశా కాబట్టి లైట్గా బ్యాక్గ్రౌండ్ నాయిస్ని రిమూవ్ చేసింది అంతే. బట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ యాప్ కూడా కంప్లీట్గా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అన్ని యాప్ లింక్స్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, నుంచి డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఫ్రీగా యూజ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ యాప్స్ మీ ఫ్రెండ్స్లో ఎవరికి అవసరమో వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.